హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో చెప్పబోయే ఈ వీడియో ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే. మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఏపీలో ఉన్న వాళ్ళకి ఒక మంచి జాబ్ ఛాన్స్ అయితే వచ్చేసింది. ఇది మామూలు అయితే కాదు. 10th పాస్ అయితే సరిపోతుంది. ఒక మంచి జాబ్ అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్నాం, అది కూడా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2025 ఇది వచ్చేసి సొంత జిల్లాల్లోనే అటెండర్ జాబ్స్ కోసం అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడైతే చాలా మంది ఎదురు చూస్తుంటారు కదా కోర్ట్స్ లో జాబ్ చేయాలి అని. సో అలాంటి వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ వచ్చేసి ఇంత తక్కువ పోటీతో ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మీకు రాదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ దీనికోసం మీరు 20 మన ఏపీలో ఉన్న 23 డిస్ట్రిక్ట్స్ వాళ్ళలో ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. దీనికోసం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ లో కోర్ట్ అటెండెంట్ జాబ్స్ కోసం రైటింగ్ టెస్ట్ కానీ ఫీజు కానీ ఏమీ లేదు. సో ఇవి అటెండెంట్ ఉద్యోగాలు కాబట్టి కొంచెం తక్కువ స్థాయి పోస్టులు. అండ్ ఇదంటే జడ్జీల వాళ్ళ హౌస్లో ఇంకా కోర్టులో వాళ్ళు చెప్పిన పని అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి, వర్క్ టైమింగ్స్. పైగా ఇవి కాంట్రాక్ట్ జాబ్స్. సో ఇక వీటి గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్దాము, తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ పోటీ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ శాలరీ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ చూద్దాం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనికోసం క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకుందాం. జస్ట్ ఒక 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వెంటనే దీనికైతే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొక నోట్స్ ఏంటి అంటే 10th కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి అర్హులు కాదు. అంటే వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ లేదు, అప్లై చేసిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వరు. అండ్ దీనికోసం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది అనేసి చెప్తున్నారు. సో దీనికోసం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2025 అనేది నిరుద్యోగులకి ఒక మంచి జాబ్ ఛాన్స్ అయితే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రైటింగ్ టెస్ట్ లేదు, అలాగే ఎగ్జామ్కి ఫీజు కూడా లేదు అప్లై చేసుకోవడానికి. అండ్ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసి అందులో సరిగ్గా అప్లై చేసినవి అంటే మీరు ఉన్న సర్టిఫికేట్స్ అనేది సరిగ్గా పెట్టి అప్లై చేసిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఆఫర్ లెటర్ అనేది మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ దీనికి 20 కంటే ఎక్కువ అప్లికేషన్స్ కానీ వస్తే అప్పుడు షార్ట్ లిస్ట్ చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకవేళ వీళ్ళు ఎగ్జామ్ పెట్టినా కూడా 7th అండ్ 10th క్వాలిఫికేషన్ భర్తీ చేసే ఉద్యోగాలు కాబట్టి చాలా ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు. సో బేసిక్ అథమెటిక్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ రీజనింగ్ ఒక 6 months అని కరెంట్ అఫైర్స్ మన ఏపీ స్టేట్లో ఉన్నవి చూసుకుంటే మీరు సరిపోతుంది. అంతకంటే టఫ్గా అయితే పేపర్ ఉండదు. సో మిమ్మల్ని కానీ ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తే తక్కువ పోటీ ఉండడానికి కారణం జీతం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 6,000 రూపీస్ పర్ మంత్ ఉంది. తక్కువ జీతం వస్తుంది కదా అని కాంట్రాక్ట్ ఉద్యోగం కదా ఎందుకులేని అప్లికేషన్ పెట్టకుండా అయితే ఉండకండి. ఎందుకంటే మనం కోర్టులో పనిచేయబోతున్నాం. కొన్ని రోజులకి కాంట్రాక్ట్గా చేసిన తర్వాత అవి పర్మనెంట్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో శాలరీస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి కోర్టులో. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో అప్లికేషన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయండి. అండ్ మీ 10th సర్టిఫికేట్ లేదా 7th సర్టిఫికేట్ జిరాక్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ మీరు లోకల్ అని నిర్ధారించడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది ఒకటి. అండ్ సెల్ఫ్ అడ్రస్ రాసిన ఎన్వలప్ కవర్ పైన ఖచ్చితంగా స్టాంప్ అయితే వేసి ఉండాలి. అలాగే అక్నాలెడ్జ్మెంట్ కూడా చేసి ఉండాలి. రిజిస్టర్ పోస్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి అది అనేది. అండ్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో అనేది అంటించకూడదు. అండ్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో అతికించి అండ్ మీ సైన్ కూడా కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇలాన్నీ చేసిన తర్వాత మీరు అయితే ఇది కోర్టులోనే అప్లై చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ జిల్లా కోర్ట్ రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ అని రాయాలి ఎన్వలప్ కవర్ మీద. సో మీరు ఇది చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 30th 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కూడా ఇలాంటి కోర్టులో జాబ్ చేయాలి అని ఉంటే దీనికైతే అప్లై చేయండి. శాలరీ తక్కువ అని మాత్రం అసలు అనుకోవద్దు. అండ్ పర్మనెంట్ అయిన తర్వాత అంటే పర్మనెంట్ కాదు అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ మీ వర్క్ చేయడాన్ని బట్టి.
సో ఫ్యూచర్లో అయితే శాలరీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే 7th or 10th చేసి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.